బంధింపబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవ్రీ బిలీవర్ షుడ్ రిమెంబర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ బాండేజ్. చాలామంది పాపం అనే బాండేజ్లో బంధించబడ్డారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని బయటికి లాగడానికి, వాళ్ళని బయటికి తీసుకోవడానికి నీ ఎఫర్ట్స్ పెట్టాలి. దేవుడు చెప్పాడు, అగ్నిలోంచి లాగినట్లు కొంతమందిని ఏం చేయండి, రక్షించండి. ఒక ఇల్లు కాలిపోతుంది, చాలామంది ప్రజలు ఉన్నారు. నీ తోచినంతకు అక్కడికి వెళ్ళి కొంతమందిని ఏం చేస్తావు, అగ్ని నుంచి లాగుతావు. అలాగే ఈరోజు చాలామంది పాపములోను అపరాధంలోను చచ్చిన స్థితిలో ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలి, బయట తీసుకురావాలి. నీ భర్త ఇంకా అగ్నిలో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, లాగు, ప్రయత్నం చేయి. అనేక మంది యవనస్తులు ఈ రోజున ఏమంటే గంజాయికి బానిస అయిపోయి, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కొన్ని డ్రగ్స్కి బానిస అయిపోయి భయంకరమైన పాపాల్లో కూరుకుపోయినటువంటి వారిని బయటకు తిరగాల్సిన బాధ్యత రక్షించబడి నీ మీద ఉంది. రక్షించబడి నీ మీద ఉంది, బాధ్యత ఉంది నీ మీద. విశ్వాసగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, సంఘాన్ని పెంచే బాధ్యత నీ మీద ఉంది. అనేక మంది సత్య సువార్తను వినిపించే దానికి నువ్వు ఎఫర్ట్స్ తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు సిలువ సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత నీ మీద ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి